నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం. అదిగో ఇందిరమ్మ ఇల్లు, ఇదిగో ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ కమిటీల ద్వారా, గ్రామ సభల ద్వారా, మరి ఇన్ఛార్జ్ మంత్రి, కలెక్టర్ల ఆధ్వర్యంలో, మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో మరి గ్రామ సభలు నిర్వహించి ఇందిరమ్మ ఇండ్లకు సెలక్షన్ లిస్టు తయారు చేసి ఫైనల్ లిస్ట్ పెడతామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఏ గ్రామంలో చూసినా గానీ అసలు ముందే చాలా ఆలస్యమైంది. వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది. మొదటి విడతలో కేవలం 72,000 ఇళ్లకే మంజూరు పత్రాలు జారీ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,50,000 మంది పైగా అర్హులైతే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి మరి గ్రామాల వారీగా నిజంగా అర్హులకే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టయితే కనిపించడం లేదు. చాలా గ్రామాల్లో అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు దక్కినట్లు ఇక్కడ న్యూస్ పేపర్లో, టీవీ న్యూస్లలో అయితే చూస్తూనే ఉన్నాం. అక్కడక్కడ ధర్నాలు, సమ్మెలు కూడా చేస్తూనే ఉన్నారు ఆశాభావులందరూ. కాబట్టి మరొకసారి ప్రతి గ్రామానికి ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయి, ఆ గ్రామంలో ఎంతమంది నిజమైన అర్హులు ఉన్నారు, వారందరినీ మరొకసారి రివ్యూ చేసి నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కోరుతున్నారు. ఇటు జిహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కానీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫైనల్ లిస్ట్పై చాలా మందికి అయితే అసంతృప్తిగా ఉన్నారు. మరొకసారి పరిశీలించి నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారికి వెంటనే వారి అకౌంట్లో 5 లక్షలు డిపాజిట్ చేస్తే వారు అప్లపాలు కాకుండా సొంతంగా ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే జూన్ 2వ తేదీన పేదింటికి సంబరం అంటూ న్యూస్ చూస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పండుగకు ప్రభుత్వం చర్యలు, పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందజేత, నిధులు రెడీ, లిస్టులు కూడా సిద్ధం అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గూడు లేని నిరుపేదలకు నిలువ నీడ ఇచ్చేలా ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించాలని గవర్నమెంట్ అయితే ముమ్మర చర్యలు తీసుకుంటుంది. కాబట్టి మొదటి విడతలో మంజూరు చేసినటువంటి 72,000 ఇళ్లకు సంబంధించి వీలైనన్ని ఎక్కువ ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇక 3-4 రోజులే టైం ఉండడంతో మరి స్లాబ్, గోడలు పూర్తి చేసుకుని తుది దశలో ఉన్న ఇళ్లను మాత్రం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. మొదటి విడతలో మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి 47,377 మందికి ఇళ్ల నిర్మాణం కోసం అనుమతి పత్రాలు అందించారు. ఇందులో 23,847 మంది నిర్మాణాలను అయితే ప్రారంభించారు. వీటిలో తుది దశకు వచ్చినటువంటి ఇళ్లను జూన్ 2 నాటికి పూర్తి చేయాలని అధికారులు అయితే భావిస్తున్నారు. ఇక క్షేత్రస్థాయిలో నిర్మాణ ఖర్చు ఎక్కువ అవుతుండడం, ప్లంబింగ్, వైరింగ్ వంటి పనులకు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైన ఎక్కువ గృహాలను ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. లబ్ధిదారుల అకౌంట్లో కూడా డబ్బులు కూడా విడుదల చేస్తున్నారు. ఆదివాసీలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక పేదింటి ఇండ్ల కళ సాకారం అంటూ ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్తుంది. కానీ మరి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 72,000 ఇచ్చారు. అంటే ఫస్ట్ ఫేజ్లో మొత్తం 4,50,000 మందికి ఇల్లు కట్టిస్తామని చెప్పారు ఈ సంవత్సరం. మరి ఈ సంవత్సరం దాటిపోతుంది. వర్షాకాలం స్టార్ట్ అయింది. అంత పనుల సీజను, రైతులందరూ కూడా పనులకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే మొత్తం ఈ సంవత్సరానికి సంబంధించి 4,50,000 ఇళ్లను పూర్తి చేయాలి. ఈ విధంగా 4 ఏళ్లలో మొత్తం 20 లక్షల ఇళ్లను కట్టిస్తామని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఈ మొదటి సంవత్సరం 4,50,000 ఇళ్లకు సంబంధించి ఫైనల్ లిస్టు నిజమైన అర్హులకి మంజూరు చేసి దాదాపు అన్ని గ్రామాల్లో ఫైనల్ లిస్టులు అయితే పెట్టారు. కొన్ని చోట్ల గొడవలు అవుతున్నాయి, మాకు నిజమైన అర్హులకు రాలేదని చెప్పేసి వాటిని కూడా ఒకసారి పునఃపరిశీలించాలి. తర్వాత ఈ సంవత్సరం మొత్తం ఈ 2025కు సంబంధించి 4,50,000 ఇండ్లను పూర్తి చేసి మళ్ళీ 2026లో మరో 4,50,000 ఇండ్లను మంజూరు చేసే విధంగా ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించాలి. ఈ విధంగా 4 ఏళ్లలో మొత్తం 20 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తే నిజంగా అందరూ కూడా ప్రభుత్వాన్ని మెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం పేదవానికి సొంతింటి కల సాకారం చేసే విధంగా ప్రభుత్వం ముందుకు పోతుందని, ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.